అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేణుస్వామికి సంబంధించిన వివాదంలో మరి అతను ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేది నిర్ధారణ కోసం మరి వేణుస్వామి దంపతులు ఒక వీడియో రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేయమని, మద్దతు ఇవ్వమని కోరినందువల్ల బ్రాహ్మణ సంఘాలు బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది సమాజానికి విదితమే. అయితే దీనికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణులో ఉన్న శాఖలు ఒక నిర్ధారణకి రావడం జరిగింది. ఆ నిర్ధారణలో భాగంగా 6000 నియోగులు సంఘం నుంచి అతను బ్రాహ్మణ శాఖకు చెందిన వ్యక్తి కాదని నిర్ధారించారు. అట్లానే వైకానస మండలి, వైకానస వేద విద్వత్ పరిషత్ వారు కూడా అతను వైకానస శాఖకు సంబంధించిన వారు కాదని చెప్పారు. అట్లానే వైదిక శాఖల్లో ఉన్న వైదిక వెలనాడు, వైదిక తెలంగాణలు, వైదిక ములికినాడు తదితర శాఖలు కూడా అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పారు. ఆ నేపథ్యంలోనే చాతాద శ్రీ వైష్ణవులు సంబంధించిన వ్యక్తిగా మరి కొంతమంది తెలియజేయటం వల్ల మరి చాతాద శ్రీ వైష్ణవులని బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేయటం జరిగింది సమాజానికి. అయితే చాతాద శ్రీ వైష్ణవ ఇరు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో నిన్న మాట్లాడటం జరిగింది. వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామికి సంబంధించినటువంటి గత వారం రోజుల నుంచి కూడా అతను బ్రాహ్మణ కులాల్లో ఏ శాఖకు సంబంధించినటువంటి వాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటికే అప్పుడు వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వేణుస్వామి వారికి బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరారు. కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో అనేక రకాలైనటువంటి వివాదాలు జరిగినాయి. అయితే ఇవాళ మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాలని కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల్లో కూడా ఒక మీమాంసతో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించుకొని ఎక్కడ ఎవరు ఏ శాఖలో ఉన్నారనేటువంటి దాని మీద ఇతిమితంగా ఇవాళ ఒక నిర్ణయాన్ని చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఇక్కడ పెద్దలందరూ ఇప్పటి వరకు కూడా అన్ని శాఖల నుంచి కూడా చెప్పున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైదిక స్మార్తాగమ పరిషత్, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా జంజాల వెంకట రామలింగేశ్వర శాస్త్రి నేను చెప్తున్నాను. ఉభయ రాష్ట్రాల్లో కూడా వైదిక స్మార్తాగమంలో అంటే వెల్నాటి వైదికులు కావచ్చు, వేగినాడు కావచ్చు, కాశీనాడు కావచ్చు, మరిచినాడు కావచ్చు, ఎవరైనా సరే ఈ తెలంగాణలు ఎవరైనా ఈ శాఖలు, మా శాఖల్లో ఎక్కడా కూడా ఈ పరాంకుశం వేణు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా మాకు సంబంధించి మా శాఖల్లో అంటే ప్రత్యేకంగా వైదిక స్మార్తాగమంలో ఉన్నటువంటి శాఖల్లో ఎక్కడ కూడా ఇతనికి సంబంధం లేదనేది మా నిర్ధారణలో తేలింది. కాబట్టి ఇతను మా శాఖకు సంబంధించిన వాడు కాదు అని మేము ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అతనికి సంబంధించినటువంటి మోసాల్లో ఎవరైనా సరే అతను చెప్పినటువంటి మాటలు విని అతను నిజంగా ఆ శాఖకు చెందిన బ్రాహ్మడు, ఈ శాఖకు చెందినటువంటి బ్రాహ్మడు అని కనుక ఎవరైనా సరే మోసగించబడతారనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే అతని మోసాల నుంచి వాళ్ళ సమాజాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో అతన్ని ఈరోజు ఈ రకంగా బహిరంగంగా అతనికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా ముఖ్యంగా చూస్తే అతను జ్యోతిష్యం అనేటువంటి ఒక భాగాన్ని అడ్డం పెట్టుకొని ఒక రకమైనటువంటి వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇది నిజాయితీగా జ్యోతిష విభాగంలో పనిచేస్తున్నటువంటి సిద్ధాంతీకరణ చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది. నిజంగా శాస్త్రాన్ని అభ్యసించి చెప్పేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కావాలి అతన్ని నకిలీ జ్యోతిష్కుడిగానే మేము గుర్తించాం. అతనికి మా వైదిక స్మార్తాగమ సంఘాలకి ఎక్కడ కూడా సంబంధం లేదు. తెలంగాణలు కావచ్చు, వెల్నాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇది మేము ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నాం. ఓం శ్రీ విఘ్నస గురుభ్యో నమః. ఈ రోజున ఈ వేణుస్వామి విషయంలో ఇతనేమన్నా వైఖానసుడ అంటే నిలువునామం పెట్టుకోవటం వల్ల ప్రజలు కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇవన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు ఇదే విషయం సిరిపురపు శ్రీధర్ శర్మ గారి సోదరుడికి కూడా రావటం, ఆయన కూడా ఒకవేళ ఇతను వైఖానసుడా అని అనుమానపడటం జరిగింది. అయితే మా సమాజం అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే
ఇతనికి మా వైఖానసానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆది వైష్ణవం విష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఘ్నసాచార్యుల వారికి ఆ సంతతి పరంపరగా మేము వస్తూ ఉన్నాము. మాకెప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తి తారసపడలేదు. అంటే ఇంటి పేరు వచ్చేసి ప్రతి దానిలో కూడా ఆ పరాశరం అనేది, పరాంకుశం అనేది ప్రతి శాఖలో కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. అంటే శాఖలు అనేకమైనప్పటికీ కూడా అంతా ఒకటే బ్రాహ్మణ్యంగా ఉంది. కాబట్టి ఇతన్ని బహుశా ఆ వాళ్లేమో వీళ్లేమో అని అభిప్రాయపడ్డారు. బ్రాహ్మడు అనేవాడు సర్వే జనా సుఖినో భవంతు అంటూ వెళ్తాడు గాని ఇట్లాగా మానసికంగా ఎదుటి వారిని కుంగదీసి దాన్ని క్యాష్ చేసుకొని లగ్జరీ లైఫ్ అనుభవించేవాడు బ్రాహ్మణ్యంలో ఉండడని మా ఉద్దేశ్యం. అట్టా ఉంటే మేము తప్పనిసరిగా ఏ శాఖ వాడైనా సరే వెలేయటం అనేది తక్షణం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆర్థిక నేరగాడికి మా శాఖలకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం. ప్రజలు ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మా అభిప్రాయం. ఓం శ్రీ వికనస గురుభ్యో నమః. వేణుస్వామి అనే వ్యక్తి వివాదంలో మా 6,000 నియోగి శాఖకి సంబంధించిన వ్యక్తి కాదు. మాకు ఎటువంటి బంధుత్వము లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.